Good afternoon, children. It is a class for third class social studies. Third class social studies. Okay? It is a class for third class social studies. Now we are going through the lesson 7. Our family functions. Okay? Our family functions. Okay, children, it is a family functions. Day before yesterday and yesterday we learned about the various festivals. Various festivals. Those are maybe religious festivals, harvest festivals and the national festivals. Now we can go through the family functions. Family functions. Okay? ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే మీకు తెలుసు మన ఫ్యామిలీలో సెలబ్రేట్ చేసుకునే ఫంక్షన్స్. ఫ్యామిలీ ఫంక్షన్స్ అనగానే మీకు గుర్తుకొచ్చేది ఫస్ట్ బర్త్డే. నా బర్త్డే, మమ్మీ నా బర్త్డే ఎప్పుడు, మమ్మీ నీ బర్త్డే ఎప్పుడు. పిల్లలకి చాలా చాలా ఇష్టమైన ఫంక్షన్ ఏంటంటే బర్త్డే. వై? బికాస్ ఆన్ దట్ డే దే కెన్ గెట్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ అండ్ as well as they from their friends also, and they can eat cake and chocolates. చాలా తింటారు. కొత్త బట్టల కంటే ఎక్కువ చాక్లెట్స్ తినడం పైన ఇష్టం ఉంటుంది కాబట్టి యు ఆర్ వెరీ వెల్ ఇంట్రెస్టెడ్ టు సెలబ్రేట్ యువర్ బర్త్డేస్. ఓకే? వై? బికాస్ మీరందరూ మీ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొస్తారు, ఎంతో సంబరంగా చెప్తారు. ఓ నా బర్త్డే ఇంకా 1 month ఉంది, పక్క ఆంటీ వాళ్ళు ప్రాణం తినేస్తారు. మా పిల్లలు కూడా చిన్నప్పుడు అలాగే చేసేవారు. మా పక్కన మా ఫ్రెండ్ ఉండేది, ఆంటీ కరెక్ట్గా నా బర్త్డే ఈ రోజుకి 30 days ఉంది, మళ్ళీ నెక్స్ట్ డే 29 days, మళ్ళీ నెక్స్ట్ డే 28 days. అలా మీరు చిన్నపిల్లలు కాబట్టి యు ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు సెలబ్రేట్ ద బర్త్డేస్. నాట్ ఓన్లీ యువర్ బర్త్డేస్, టు విజిట్ యువర్ ఫ్రెండ్స్ బర్త్డే ఆల్సో యూ కెన్ ఎంజాయ్. అన్ని బెలూన్స్ పగలగొట్టడం, అన్ని చిందరవందరగా చేయడం, అదేంటో పెద్ద ఎగ్జైట్మెంట్ మీకు అది టు సెలబ్రేట్ దీస్ బర్త్డేస్. Like that so many festivals, so many functions are there in a family. Not only birthdays, అలాంటి ఫంక్షన్స్ ఎన్నో ఉంటాయి. Let us know what are the functions in all families. Okay? There are many celebrations in the family, not only birthdays. There are so many celebrations. బర్త్డేసే కాకుండా మ్యారేజ్ డేస్ ఉంటాయి, ఇంకా వేరే వేరే ఫంక్షన్స్ చాలా ఉంటాయి. There are so many celebrations in the family. We celebrate birthdays, weddings, పెళ్ళిళ్ళు, anniversaries, మ్యారేజ్ డేస్ ఉంటాయా అవి, with our family members. ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏంటంటే బర్త్డేస్, వెడ్డింగ్స్, యానివర్సరీస్. యానివర్సరీస్ అంటే మ్యారేజ్ డేలో ఇంకేముంటాయి కదమ్మా, యానివర్సరీస్. దీస్ ఆర్ అవర్ మెయిన్ ఫ్యామిలీ ఫంక్షన్స్. దేర్ ఆర్ మెనీ సెలబ్రేషన్స్ ఇన్ ద ఫ్యామిలీ. We celebrate birthdays, weddings, anniversaries with our family members. Birthday. On birthday, what we have to do? The birthday is the most important, happiest day for a child. ఆ రోజు పొద్దునంతా సంతోషంగా ఉంటారు. మీ మమ్మీ కోప్పడింది అనుకోండి, అమ్మ టుడే ఇస్ మై బర్త్డే నా వై ఆర్ స్కోల్డింగ్ మీ. నేను నాన్నకి చెప్తాను చూడు, ఈరోజు నన్ను తిట్టకూడదు, అవునా? అండ్ బర్త్డేస్ అండ్ దీస్ వెడ్డింగ్ డేస్ ఎవరు మనం కోప్పడరు. అందుకని మనం డైలీ చేసుకుంటూనే ఉండాలి ఇలాంటి ఫంక్షన్స్ అన్ని. ఓకే? ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ హ్యాపీయెస్ట్ డే ఫర్ ఏ చైల్డ్. ఇంకా అంత హడావిడి చేస్తారు, అరే ఈవినింగ్ నా బర్త్డేకి రారా, నీకు కేక్ ఇస్తారా, పెద్ద చాక్లెట్ ఇస్తారా, చెప్తూనే ఉంటారు. ఏ చైల్డ్ వెయిట్స్ ఈగర్లీ ఫర్ దిస్ డే. ఇంకా 2 days ఉంది నా బర్త్డే, ఇంకా 1 day ఉంది, ఈరోజు నా బర్త్డే. ఇలా యు ఆర్ వెయిటింగ్ వెరీ ఎగ్జైట్మెంట్లీ అండ్ ఈగర్లీ ఫర్ టు సెలబ్రేట్ ద బర్త్డేస్. ఇట్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ ఎ వెరీ హ్యాపీయెస్ట్ డే ఫర్ ఎ చైల్డ్. చిన్నపిల్లలకు చాలా ఇష్టం. Aman is a student of 3rd class studying. Like you only, you are also in 3rd class, no? Aman also studying in the 3rd class. Here is he celebrating his
birthday. How he is celebrating? Let us go. Aman is a student of 3rd class. Today in his birthday. Today is his birthday. Heroes Aman birthday. He has invited all his friends. అరే ఈవినింగ్ నువ్వు రావాలి కంపల్సరీ 7 o'clockకి రావాలి. 7 o'clockకి రావాలి, 8:30 9 వరకు మా ఇంట్లోనే ఉండాలి. మళ్ళీ మా డాడీ తినిపేసి వస్తాడు అని చెప్తూనే ఉంటారు. హీ హ్యాస్ ఇన్వైటెడ్ ఆల్ హిస్ ఫ్రెండ్స్. హిస్ కజిన్స్ ఆర్ ఆల్సో ఇన్వైటెడ్. నాట్ ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్సే కాకుండా వాళ్ళ చిన్నమ్మ పిల్లలు, పెద్దమ్మ పిల్లలు, అత్తమ్మ పిల్లలు వాళ్ళందరినీ హీ ఇన్వైటెడ్ హిస్ కజిన్స్. కజిన్స్ అంటే ఆంట్, అంకుల్, చిల్డ్రన్. కజిన్స్ అని ఎవరిని అంటారు? ఆంట్స్ చిల్డ్రన్ అండ్ అంకుల్ చిల్డ్రన్. అంటే బాబాయ్ పిల్లలు కావచ్చు, మామయ్య పిల్లలు కావచ్చు, పిన్ని పిల్లలు, వీళ్ళందరి కజిన్స్ అంటారు. హీ అమన్ ఇన్వైటెడ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హిస్ కజిన్స్. His father has brought his favorite chocolate cake. Which cake you likes? Aman likes chocolate cake. Aman father has brought a chocolate cake for him. Why? Because Aman likes very much this chocolate cake. Somebody can interested strawberry cake and pineapple cake. అవునా, కూల్ కేక్, ఇలాంటివి ఎవరికి నచ్చింది వాళ్ళు తెచ్చుకుంటారు. Aman likes chocolate cake. Then his father brought a big chocolate cake. There are candles on his birthday cake. Candle ఏమంటున్నామా, కేక్ చుట్టూతా క్యాండిల్స్ ఉంటాయి. చుట్టూతా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు, నంబర్ గివింగ్. ఇంకోటి ఏంటి, మనం వెన్ వి లైటింగ్ ఇట్ ఈస్ లైటనింగ్, అలాంటి క్యాండిల్ కూడా వస్తుంది. అండ్ దేర్ ఆర్ క్యాండిల్స్ ఆన్ హిస్ కేక్, బర్త్డే కేక్. ఆల్ హిస్ ఫ్రెండ్స్ హ్యావ్ కమ్ టు హిస్ హౌస్ టు సెలబ్రేట్ హిస్ బర్త్డే పార్టీ. All the friends are colorful dressed. They dressed very colorful and new dresses, and they came to Aman's house to celebrate Aman's birthday. All his friends have come to his house to celebrate his birthday party. All his friends have came to his house to celebrate the Aman's birthday party. Aman's birthday party. Okay, all the friends has came in colorful dresses with brightful, cheerful faces to celebrate Aman's birthday. All his friends have come to his house to celebrate his birthday party. All are in colorful dresses. They sing and dance. They singing songs and dancing. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళకి వచ్చిన సాంగ్స్ పాడుతున్నారు, వచ్చిన డ్యాన్స్ చేస్తున్నారు, బెలూన్స్ లాగుతారు. ఇటు కేక్ వెరీ ఎగ్జైట్మెంట్. అబ్బా ఇంత పెద్ద కేక్ ఉందిరా, దానిపైన అమన్ అని రాసింది. అరే చాక్లెట్ కేక్ ఆరా, నాకు చాలా ఇష్టం రా, నేను తింటారా, ఫస్ట్ నేనే తింటారా. ఎంత అల్లరి చేస్తారు, ఎందుకంటే దే ఆర్ స్మాల్ చిల్డ్రన్ కదా. దే ఆర్ వెరీ ఎగ్జైట్మెంట్. దే హ్యావ్ వెరీ ఎగ్జైట్మెంట్ టు విజిట్ ద బర్త్డేస్. నాట్ ఓన్లీ దెమ్ అండ్ వేరే వాళ్ళే కూడా, అరే ఎంత బాగుందిరా, అరే అమ్మన్ గారు చూడరా ఎంత బాగా తయారైనరా, లైక్ దిస్ కామెంట్స్. అండ్ దే సింగ్ అండ్ దే డాన్స్ ఆన్ ద బర్త్డే. దే సింగ్ అండ్ డాన్స్. దే అమన్. Then Aman cuts the cake and everyone claps and sing happy birthday to you. మళ్ళీ అమన్ ఏం చేశాడు, కేక్ కట్ చేశాడు. కట్ చేశాక అందరు క్లాప్స్ కొట్టేసిన తర్వాత దే ఆర్ సింగింగ్ ఏ సాంగ్, హ్యాపీ బర్త్డే సాంగ్. దే గివ్ బర్త్డే ప్రెజెంట్స్ టు అమన్. ఏవో చిన్న గిఫ్ట్స్ అనేది తెస్తారు కదా, వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఓ బిస్కెట్ ప్యాకెటో, ఒక పెన్సిలో, ఒక ఎరేజరో, అట్లాంటి ఏవైనా గిఫ్ట్స్ కావచ్చు. ఇంకా కొంతమంది పెద్దవి తేవచ్చు. దే గివ్ బర్త్డే ప్రెజెంట్స్ టు అమన్. క్లాప్స్ కొట్టిన తర్వాత, సాంగ్ పాడిన తర్వాత, దే వన్ బై వన్ దే ఆర్ గివింగ్ గిఫ్ట్స్, ప్రెజెంటేషన్స్ టు అమన్, బర్త్డే గిఫ్ట్స్. అమన్ థ్యాంక్స్ దెమ్ ఫర్ దేర్ విషెస్ అండ్ అరే థ్యాంక్ యూ వెరీ మచ్ రా, అరే గిఫ్ట్ తెచ్చినవారా బాయ్, నీకు కేక్ ఇస్తారా, ఇలా చెప్తుంటారు. అమన్ చెప్తున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దేర్ విషెస్ అండ్ గిఫ్ట్స్. చిల్డ్రన్ దెన్ ఈట్ కేక్ అండ్ అదర్ స్నాక్స్. వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏమంటే, నాన్న కూర్చోండి, అందరు కూర్చోండి, అక్కడ మ్యాట్ ఉంది కదా, చక్కగా చైర్లలో, ఆ సోఫాలలో కూర్చోండి, ఇష్టం ఉన్న వాళ్ళు చైర్లో కూర్చోండి, చక్కగా అందరు కూర్చోండి, అందరికి కేక్, నేను ఈ స్నాక్స్ తీసుకొస్తాను అని చెప్తుంది. చిల్డ్రన్ దెన్ ఈట్ కేక్ అండ్ అదర్ స్నాక్స్. వెన్ ద పార్టీ ఈజ్ ఓవర్ ఎవ్రీ వన్ గోస్ హ్యాపీలీ. అంత పార్టీ అయిపోయిన తర్వాత మంచిగా అందరూ
ఈ బర్త్డే క్యాప్స్ పెట్టుకుంటారు, వాళ్ళు ఇచ్చిన స్నాక్స్ తింటారు, కూల్ డ్రింక్స్ తాగుతారు, కేక్ తింటారు. అరే బాగుందిరా, చాలా బాగుందిరా, నీ డ్రెస్ బాగుందిరా, అరే కేక్ సూపర్ రా, ఇలా మంచి మంచి కామెంట్స్ చెప్పి దే ఆర్ వెరీ 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 హ్యాపీ. వై? బికాస్ చిల్డ్రన్ లైక్స్ ద బర్త్డే వెరీ ఇంట్రెస్టెడ్లీ. వాళ్ళకి నచ్చిన ఫంక్షన్ అది కాబట్టి దే ఫీల్ వెరీ హ్యాపీ. అరే నా బర్త్డే ఇట్లనే ఎందుకంటే పెద్ద తెస్తారా, నేను చాక్లెట్ కేక్, నా బర్త్డేకు పైనాపిల్ కేక్ తెచ్చిన, ఇలాంటి ఎన్నో సంతోషమైన ముచ్చట్లు చెప్పుకుంటూ ఆఫ్టర్ ద కంప్లీట్ ఆఫ్ దిస్ బర్త్డే పార్టీ దే కెన్ గో దేర్ హోమ్ వెరీ హ్యాపీలీ. హియర్ దే ఆర్ వెరీ హ్యాపీ ఆన్ అమన్స్ బర్త్డే. హియర్ ఇట్ ఈస్ దేర్ నో? Okay. All are very colorful dresses and hanging balloons, and they brought not small sharpener, they brought a big gifts, very big gifts kada, పెద్ద గిఫ్ట్ లను తీసుకొచ్చారు అమన్ కోసం. Do you also celebrate your birthday like Aman? Write your things that you do on your birthday. It is a homework to you. Write about celebration of your birthday. Okay, it is a homework. మీ అమ్మని ఇలా చేస్తున్నాడు కదా బర్త్డే, మీరు ఎలా చేస్తారు? యూ కెన్ రైట్ సమ్ సెంటెన్సెస్ అబౌట్ యువర్ celebration of birthday. Okay, Aman is celebrating very happily with his friends. Amma చూసారా? ఓకే. వెడ్డింగ్స్. వెడ్డింగ్ అంటే ఏంటి? ఇంకోటి ఏంటమ్మా? వెడ్డింగ్. బర్త్డేస్ అయిపోయి వెడ్డింగ్. వెడ్డింగ్ ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్. Sometimes there is a wedding in the family. There is a wedding in the family. పెళ్ళిళ్ళు ఉన్నాయి ఫ్యామిలీలో. The wedding is a very important function in a family. Wedding is a very important function of the family. Name the persons whose wedding you have recently attended. మీరు రీసెంట్లీ ఏదైనా పెళ్ళికి వెళ్ళారంటే నేమ్ ఏ పర్సన్ whose wedding you have recently attended. మీరు ఇంతకుముందు ఇంత లోపల ఈ మధ్యలో వెళ్ళిన పెళ్ళి కొడుకు పేరు కానీ పెళ్లి కూతురు పేరు కానీ యూ కెన్ రైట్. హ్యావ్ యూ రియల్లీ ఎంజాయ్డ్ ద డే? ఎస్. యూ ఆల్ ఆర్ వెరీ బిజీ విత్ ఏమంటారు థర్మాకోల్స్ అవి ఉంటాయి కదా, వాటిల్లో వెరీ ఇంట్రెస్ట్గా ఉంటారు. మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని కలవడంలో ఇంట్రెస్ట్ ఉంటారు. ఈట్ వెరీ డెలిషియస్ ఫుడ్ ఆల్సో, వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కూడా పెడతారు కాబట్టి యూ కెన్ ఎంజాయ్. హౌ యూ ఆర్ ఎంజాయ్డ్ ఇన్ దట్ మ్యారేజ్ యూ కెన్ రైట్ సమ్ వర్డ్స్ అబౌట్ దట్ మ్యారేజ్. Let us visit the wedding place in Bajaj family. ఇక్కడ ఇంతకుముందు బర్త్డే అమన్ బర్త్డే సెలబ్రేట్ చేసాం. ఇప్పుడు బజాజ్ ఫ్యామిలీ వాళ్ళ యొక్క వెడ్డింగ్కి వెళ్దాం. ఓకేనా? మీరు వస్తారా? ఓకే, ఐఎమ్ ఆల్సో రెడీ టు గో. బజాజ్ ఫ్యామిలీ వెడ్డింగ్. నిఖిత ద డాటర్ ఆఫ్ ద బజాజ్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ బ్రైడల్ డ్రెస్. అమ్మాయి పెళ్లి కూతురు పేరేంటి? బ్రైడల్ అంటే పెళ్లి కూతురు. ఓకేనా? బ్రైడల్ డ్రెస్లో పెళ్లి కూతురు డ్రెస్లో ఉంది. అమ్మాయి పేరేంటి? పెళ్లి కూతురు పేరు నిఖిత. బ్రైడల్ అంటే ఏంటమ్మా? బ్రైడల్ మీన్స్ బ్రైడ్ అంటే పెళ్లి కూతురు. ఓకే, షీ ఈస్ డ్రెస్సింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ బ్రైడల్ డ్రెస్. her name is Nikita. There is mehendi on her hands. మెహందీ అంటే గోరిండాకు ఉంటుందా? మెహందీ రంగోలీ కోన్ అట్లాంటివి ఉంటాయా? పెళ్లి కూతురు చేతులకు ఫుల్ ఆఫ్ మెహందీ. ఆన్ హర్ హ్యాండ్స్. ఆల్ రిలేటివ్స్ ఆర్ రిలేటివ్స్ ఇన్ న్యూ క్లాత్స్ అండ్ హ్యావ్ గిఫ్ట్స్ ఇన్ దేర్ హ్యాండ్స్ ఫర్ ద కపిల్. వీళ్ళకు ఈ రిలేటివ్స్ అందరూ చాలా మంచి మంచి బట్టలు ఎంత తయారవుతున్నారంటే అంత అందంగా చూడడానికి చాలా బాగుంటారు. అంత చక్కగా తయారయ్యి దే ఆర్ హ్యావింగ్ గిఫ్ట్స్ ఇన్ దేర్ హ్యాండ్స్ టు గివ్ ద కపిల్, న్యూ కపిల్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద బరాత్, ద బ్రైడ్ గ్రూమ్ అండ్ హిస్ రిలేటివ్స్. సీ ద బరాత్ హ్యాస్ కమ్. ఇప్పుడు వాళ్ళందరూ ఇంకా బరాత్ కోసం వెయిట్ చేస్తున్నారు.
Parents of Nikita have organized a feast. Everyone is enjoying the feast. The wedding ceremonies will go till late in the evening. Nikita will leave her parents' home and join her husband's home. పెళ్లి కొడుకు రావడానికి దే ఆల్ ఆర్ వెయిటింగ్. పెళ్లి కొడుకు రావడానికి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. పెళ్లి కొడుకు వాళ్ళు రానే వచ్చిండ్రు. అంతలోపల వీళ్ళందరూ చక్కగా స్నాక్స్ తినేసి ఫీస్ట్ మంచి విందు ఆరగించేసి కూర్చున్నారు. ఈ ప్రోగ్రామ్ అంతా ఈవినింగ్ వరకు జరుగుతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆడపిల్లలు నిఖిత లీవ్డ్ హిస్ మదర్ హోమ్ అండ్ రీచ్ హిజ్ జాయిన్ ఇన్ హస్బెండ్ home. In a wedding party, we meet most of our relatives and friends. We have fun and nice time with them. పెళ్ళిళ్ళలో ఎంతో మంది చుట్టాలు వస్తారు. So many relatives and friends we can meet. So many friends and relatives ఎంతో దూర ప్లేసెస్లో నుండి వస్తారు. దూరం ప్లేసెస్లో నుండి వస్తారు కాబట్టి we can meet them. We can meet the relatives and friends. Okay, all relative. In a wedding party we meet most of our relatives and friends. We have fun and nice time with them. మనకెంతో ఎన్నో రోజులు కలిసాం కాబట్టి ఎన్నో మాటలు మాట్లాడుకోవడము, ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటారు. ఎన్ని రోజుల తర్వాత కలిసాము. ఒక్కోసారి బాధ వచ్చేస్తుంది, సంతోషం వస్తుంది. మోస్ట్ ఆఫ్ అవర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కంటూ పెద్ద ఫంక్షన్స్లలోనే కలుస్తుంటాం. ఈ చిన్న బర్త్డేలు అట్లాంటి వాటిలలో ఎక్కువ వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి ఆన్ ఏ వెడ్డింగ్ కంపల్సరీ సో మెనీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ క్యాన్ మీట్ ఈచ్ అదర్. యానివర్సరీస్ అంటే ఏంటంటే we also celebrate anniversaries with our family members. మన ఫ్యామిలీ మెంబర్స్తో యానివర్సరీ అంటే మళ్ళీ సంవత్సరం ఇప్పుడు పెళ్ళి అయిందనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి యానివర్సరీ అంటారు. వెడ్డింగ్ యానివర్సరీ ఇస్ ద మోస్ట్ పాపులర్ అమాంగ్ దెమ్. వెడ్డింగ్ యానివర్సరీ పెళ్లి రోజు, ఏ రోజైతే పెళ్లి చేసుకున్నారో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే పెళ్లి రోజు అంటారు కదా. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ యానివర్సరీ. ఆన్ ఏ వెడ్డింగ్ యానివర్సరీ ద కపుల్ సెలబ్రేట్స్ ద డే ఆఫ్ దేర్ వెడ్డింగ్. వాళ్ళు ఆ జంట ఏం చేస్తారు, యానివర్సరీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పెళ్లి రోజుని ఎంతో హ్యాపీగా సంతోషంగా దే కెన్ సెలబ్రేట్. హస్బెండ్ అండ్ వైఫ్ టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దేర్ ఎల్డర్స్ టు హ్యావ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. పెద్దవాళ్ళ దగ్గర దీవెనలు తీసుకుంటారు, కాళ్ళు మొక్కి అక్షంతలు వేయించుకొని దే టేక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ దేర్ ఎల్డర్స్. ఎందుకు, చల్లగా ఉండండి అని బ్లెస్సింగ్స్ అండ్ టు హ్యావ్ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వాళ్ళ మిగిలిన జీవితం అంతా సంతోషంగా గడపడానికి పెద్దవాళ్ళ దీవెనలు ఖచ్చితంగా అందుకుంటారు. డూ యూ కంగ్రాచులేట్ యువర్ పేరెంట్స్ ఆన్ దేర్ మ్యారేజ్ యానివర్సరీ? మీ మమ్మీ డాడీ వాళ్ళ పెళ్లి రోజున మీరు కంగ్రాచులేషన్స్ చెప్తారా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డాడీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మ అని చెప్పి యూ కెన్ గివ్ వాట్ ఎవర్ ద గిఫ్ట్స్ యూ కెన్ గివ్. అలాంటి చిన్న గిఫ్ట్స్ అయినా యూ కెన్ గివ్ టు యువర్ పేరెంట్స్ ఆన్ దేర్ యానివర్సరీస్. వై? దే ఆర్ సెలబ్రేటింగ్ యువర్ బర్త్డేస్ వెరీ గ్రాండ్లీ. మీరు ఆ మాత్రం చేయలేరా? యూ కెన్ ఆల్సో డూ. నేమ్ ఎనీ కపుల్ అదర్ దెన్ యువర్ పేరెంట్స్ హూజ్ మ్యారేజ్ యానివర్సరీ హ్యావ్ అటెండెడ్ రీసెంట్లీ. మీ మమ్మీ డాడీ యానివర్సరీ కాకుండా ఇంకెవరైనా మీకు తెలిసిన ఒక జంట యానివర్సరీ జరుపుకున్న వాళ్ళ జంట పేరు రాయొచ్చు. డిడ్ యూ నో ద 25th మ్యారేజ్ యానివర్సరీ, 25 years కంప్లీట్ చేస్తారు కదా పెళ్ళి అయిన తర్వాత 25 years కంప్లీట్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ ఎ సిల్వర్ జూబ్లీ. అండ్ ద 50th మ్యారేజ్ యానివర్సరీ ఆఫ్ ఎ కపుల్ ఈస్ కాల్డ్ ఎ గోల్డెన్ జూబ్లీ. ఎవరైతే పెళ్ళైన తర్వాత 50 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుందో దాన్ని గోల్డెన్ జూబ్లీ అంటారు. ద 60th మ్యారేజ్ యానివర్సరీ ఆఫ్ ఎ కపుల్ ఈస్ కాల్డ్ దే డైమండ్ జూబ్లీ. ఓకేనా? మీకు సిల్వర్ జూబ్లీ తెలుసు. ఎవరే 25 years పెళ్ళైన తర్వాత 25 years కంప్లీట్ చేసుకుంటారో ఇట్ ఈస్ ఏ దేర్ సిల్వర్ జూబ్లీ. దే నవడేస్ సిల్వర్ జూబ్లీ ఆల్సో సెలబ్రేటింగ్ వెరీ గ్రాండ్లీ. ఒక పెళ్లిలానే చేసుకుంటున్నారు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరికైతే 25 years అయిపోతుందో, పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళి అయ్యి 25 years కంప్లీట్ అవుతుందో దే కెన్ సెలబ్రేట్ దేర్ సిల్వర్ జూబ్లీ. ఎవరికైతే పెళ్ళి 50 years కంప్లీట్ అవుతుందో దే కెన్ సెలబ్రేట్ గోల్డెన్ జూబ్లీ. ఓకే?
అండ్ ఎవరిదైతే పెళ్ళై 60 ఇయర్స్ కంప్లీట్ అవుతుందో దే కెన్ సెలబ్రేట్ డైమండ్ జూబ్లీ. ఇట్ ఈస్ అ గ్రేట్ అకేషన్. 25 ఇయర్స్ కానివ్వండి, 50 ఇయర్స్ కానివ్వండి, 60 ఇయర్స్ కానివ్వండి, ఇట్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ గ్రేట్ అకేషన్ ఆఫ్ దట్ కపుల్. Okay children, it is a anniversary, wedding anniversary. You must give some gifts to your parents and you can wish them your parents. Okay children, ఇది అర్థమైందమ్మా ఇంతవరకు మీకు? ఓకే, okay, let us continue on tomorrow. Thank you very much children.